వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి. రేట్లు తగ్గుతాయని ఆశతో ఉన్న సామాన్యులకు వ్యాపారులు షాక్ ఇస్తున్నారు. పాత స్టాక్ అంటూ పాత ధరలకే అమ్ముతున్నారు. తగ్గిన ధరల బోర్డులను ఎక్కడా ప్రదర్శించడం లేదు. కొత్త స్లాబుల ప్రకారం రేట్లను అమలు చేయడం లేదు వ్యాపారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నిజామాబాద్ ప్రతినిధి బాల్కుమార్ అందిస్తారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ చాలా సూపర్ మార్కెట్లు కావచ్చు, కిరాణా షాపులలో జీఎస్టీ ప్రయోజనాలు అయితే పేద ప్రజలకు అందడం లేదు. పాత స్టాక్ని పాత ధరలకే విక్రయాలు జరుపుతున్నారు. చాలా మందిలో ఇంకా అవగాహన కావాల్సింది. కొత్త స్టాక్ వచ్చాకే కొత్త జీఎస్టీ రేట్లు అమలవుతాయి, అప్పుడే ధరల తగ్గింపు ఉంటుందనేది చాలామంది వ్యాపారులు చెప్తున్నారు. కొన్ని మేజర్ సూపర్ మార్కెట్ అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో జీఎస్టీ బిల్లింగ్లో తేడాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ చాలా పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు కావచ్చు, కిరాణా షాపులలో మాత్రం పాత స్టాకు పాత ధరలకే అమ్ముతున్నారు. అయితే జీఎస్టీ ప్రయోజనాలు మాత్రం ఇంకా లభించలేదు. దాదాపు 350 రకాల వస్తువుల ధరలు తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ 2.0ని అమలు చేస్తుంది. నిన్న నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ చాలా మట్టుకు ఇప్పటికి కూడా పేదలకు మాత్రం ప్రయోజనాలు అందడం లేదు. మనతో వినియోగదారులు కూడా ఉన్నారు. సో నిజామాబాద్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. సార్, అంటే జీఎస్టీ కొత్తగా అమల్లోకి వచ్చింది, దాదాపు 300 రకాల ఐటమ్స్ తగ్గుతాయని చెప్తున్నారు. ఎట్లా ఉంది అంటే నిజామాబాద్ సిచ్యువేషన్? ఇప్పటికైతే ఎక్కడ కూడా ఏ సూపర్ మార్కెట్లో కావచ్చు, అంటే చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, ఎక్కడ కూడా జీఎస్టీ మేము ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది, సెప్టెంబర్ 20 నుంచి జీఎస్టీ మేము అమలు చేస్తాము, అమలు చేయండి అని చెప్పినా కానీ దీన్ని అమలు చేస్తున్నట్టు ఎక్కడ కూడా బోర్డు ఏం పెట్టలేదు. ఒక విధంగా అంటే పాత రేట్లు ఏమున్నాయి, కొత్త రేట్లు ఏమున్నాయి, జీఎస్టీ తగ్గించిన తర్వాత రేట్లు ఏమున్నాయని కూడా దాన్ని ఒక బోర్డు అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్క షాప్లో ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే పాత రేట్లు ఏమున్నాయి, ఆ పాత రేట్లకి ఇప్పుడు అందరూ కూడా అవే అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కొత్త రేట్లు ఏది ఉన్నా కానీ అది దాన్ని ఏందనేది కూడా పూర్తిగా ఎవరికి కూడా అవగాహన లేని పరిస్థితి. ఈరోజు ఎవరు పోయినా కానీ జీఎస్టీ ఏంటని అడగడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే అది పాతది ఇంకా రాలేదు, ఈ పాత స్టాక్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు పాతదానికి కొత్తదానికి ఒకే రకమైనటువంటి రేటు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీఎస్టీ తగ్గించారు కాబట్టి దాని మీద కూడా తగ్గుతుంది. ఆ దాన్ని కూడా అర్థం చేసుకొని సూపర్ మార్కెట్లు కావచ్చు, చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా కస్టమ్స్ సుంకం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని పర్యవేక్షించి ఏం జరుగుతుందని కూడా, మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు జీఎస్టీ అమలవుతుందా లేదని కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ప్రభుత్వము అంటే పేపర్ ప్రకటన కాదు, టీవీలో ప్రకటన కానీ వాళ్ళు చెప్పేసి దాన్ని వదిలేయడం కాకుండా అమలవుతుందా లేదని చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే కొత్త జీఎస్టీ ఒక ప్రభుత్వం అయితే అమల్లోకి తెచ్చింది, ఎట్లా ఉంది అసలు అది? అంటే ఒక రకంగా చూస్తే సామాన్య ప్రజలకైతే బాగానే ఉంటుంది, మేలు జరుగుతుంది. ఎందుకంటే పాపం చాలామంది కొన్ని వస్తువులు కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఒక విధంగా ఒక ఆయిల్ ప్యాకెటే చూసుకుంటే అది 150, 160 దాకా ఉంది. ఇప్పుడు దాన్ని కూడా తగ్గిస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే చిన్న చిన్న వస్తువులు ఉన్నాయో, అంటే నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు డైలీ వారి వ్యాపారం చేసుకొని పని చేసుకొని ఇంట్లో సరుకులు కొనుక్కునే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇంకా మిగతావి కూడా చాలా వరకు ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే దీంతోపాటు ఈ రవాణా వ్యవస్థ కూడా బాగుంది కాబట్టి పెట్రోల్ దాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అది కూడా ఇంకా ప్రజలకు ఉపయోగపడతానని కూడా కోరుకుంటున్నాను. కొన్ని సూపర్ మార్కెట్ల మినహా చాలా మెజారిటీ షాప్లో మాత్రం ఇదే తంతు కొనసాగుతుంది. దీనిపైన అధికారులు దృష్టి సారించాలి, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. సో ప్రజలకు జీఎస్టీ ప్రయోజనం, తగ్గింపు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలనేది చాలామంది వినియోగదారులు కోరుతున్నారు. ఇది నిజామాబాద్లో ఉన్న అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.